పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం జూన్ నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మేషరాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు, రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. ప్రధానంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి మేషరాశి వారికి జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ఇప్పటి వరకు ఎప్పుడూ లేనంత గొప్పగా, అంత అద్భుతంగా మేషరాశి వారి యొక్క గ్రహస్థితి ఉంది. ప్రస్తుతం జరుగుతున్న గ్రహస్థితి ప్రకారం కనుక పరిశీలించినట్లయితే మేషరాశి వారికి చాలా శక్తివంతమైనటువంటి మార్పులు సూచిస్తున్నాయి. మీ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు మీ జన్మరాశిలోనే సంచారం చేయడం వల్ల ఈ మేషరాశిలో జన్మించిన వారి యొక్క ఆత్మవిశ్వాసం, ధైర్యం, నిర్ణయ సామర్థ్యం గణనీయంగా పెరుగుతాయి. అలానే ఇప్పటిదాకా నిలిచిపోయినటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా వేగంగా పూర్తి చేయాలనేటటువంటి తపన, తాపత్రయం బాగా పెరుగుతుంది. అయితే మీ జన్మరాశిలోనే కుజుడు యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలతోటి కుటుంబంలో చిన్నపాటి సమస్యలకు, ఉద్రిక్తతలకు కారణమయ్యే అవకాశం ఉంది. మరి మీ రాశికి 2వ స్థానంలో రవి సంచరిస్తున్నాడు. అంటే ఇక్కడ మేషరాశి వారికి 5వ స్థానాధిపతి అయిన రవి 2వ స్థానంలో ధనస్థానంలో సంచారం చేయటం వల్ల ధనస్థానాన్ని బలపరుస్తున్నాడు. అంటే ఆదాయం పెరగటము, కొత్త సంపాదన మార్గాలు కనిపించడము, గతంలో రావాల్సిన డబ్బులు ఏవైతే ఉంటాయో అవి చక్కగా తిరిగి రావటము, కుటుంబ గౌరవం పెరగటము, మాట తీరు కఠినంగా ఉంటే అపార్థాలు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. మరి 3వ స్థానంలో సంచరించేటటువంటి బుధ శుక్ర గ్రహాల యొక్క సంచారం కారణం చేత 3వ స్థానం అంటేనే పబ్లిక్ రిలేషన్స్కి, కమ్యూనికేషన్స్కి సంబంధించిన స్థానం కాబట్టి ఈ 3వ స్థానంలో 2 వ్యాపార కారక గ్రహాలు అయినటువంటి బుధ శుక్ర గ్రహాలు ఉన్నటువంటి కారణం చేత వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలు పొందుతారు. ఇంకా చెప్పాలంటే పబ్లిక్లో కానీ, సోషల్ మీడియాలో కానీ, మార్కెటింగ్ రంగాల్లో ఉన్నటువంటి వారికి విశేషమైన గుర్తింపు లభిస్తుంది. కొత్త పరిచయాలు భవిష్యత్తులో చక్కగా ఉపయోగపడతాయి. ప్రేమ విషయాలలో కూడా అనుకూలత పెరుగుతుంది అని చెప్పాలి. అన్నిటికంటే ఒక పెద్ద గుడ్ న్యూస్ ఏమిటంటే మేషరాశి వారికి గురుడు కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు. ఆల్రెడీ మేషరాశి వారి గురుడు యొక్క ఉచ్చస్థాన స్థితి ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకమైన వీడియో చేసి ఆ వీడియో కూడా చూడండి. కర్కాటక రాశిలో గురుడు యొక్క సంచారం అనేటటువంటిది అనేక రకాలైనటువంటి యోగాలను కలిగిస్తుంది. సుఖము, సుఖయోగము, వాహనయోగము, స్థిరాస్తి అవకాశాలు ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. శుభకార్యాల గురించి చర్చలు జరుగుతూ ఉంటాయి. తల్లి ఆరోగ్యం మెరుగుపడుతూ ఉంటుంది. విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలు వస్తూ ఉంటాయి. అనేక రకాల అవకాశాలు ఉన్నాయి. మరి అయినప్పటికీ మేషరాశి వారికి ఇంకా ఏలినాటి శని యొక్క ప్రభావం జరుగుతూనే ఉన్నది. ఈ 12వ స్థానంలో దశమ స్థానాధిపతి అయిన శని 12వ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ దాని ప్రభావం కారణం చేత చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఈ 10 రోజులలో తీవ్రమైనటువంటి ప్రభావం పడదు. గతంలో ఎవరైతే ఉద్యోగపరమైన సమస్యలతో బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారో వారికి కూడా ఉద్యోగపరమైనటువంటి అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అనేక రకాలైనటువంటి అనుకూలతలు ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. మరి డే వైజ్గా పరిశీలిస్తే అంటే 1వ తేదీ ఉదయం నుంచి 10వ తేదీ రాత్రి వరకు డే వైజ్గా కనుక పరిశీలిస్తే మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే 1వ తేదీ ఉదయం నుంచి 1వ తేదీ రాత్రి 7:16 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు అష్టమ చంద్ర దోషం యొక్క ప్రభావం కారణం చేత మేషరాశిలో జన్మించినటువంటి వారికి స్వల్పమైనటువంటి మానసిక ఆందోళన, ఆర్థిక ఒత్తిడి, అనవసరమైనటువంటి భయాలు అనుభవించే అవకాశం ఉంది. అలానే ఎవరో అంటే ఇక్కడ ఎలా అనిపిస్తుంది అంటే ఎవరో మన వెనక మాట్లాడుతున్నారు, మన గురించి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు అనేటటువంటి భావన కూడా మేషరాశి వారికి కలగవచ్చు. ఆరోగ్యపరంగా తీసుకుంటే నడుము, కాళ్ళు, రక్తపోటు సమస్యలు బాధించవచ్చు. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు చాలా వరకు జాగ్రత్తలు పాటించాలి.
అయితే ఈ చంద్రస్థితి అంతర్గత బలాన్ని పెంచుతుంది, దాచినటువంటి విషయాలు బయటపడే అవకాశం వస్తుంది. ఖచ్చితంగా ఈ రోజుల్లో మీరు ఈ 1వ తారీఖున సుబ్రహ్మణ్య స్వామి యొక్క ప్రార్థన చాలా మంచిది. ఓం శరవణ భవాయ నమః అనేటటువంటి మంత్రం ఒక 100 నిమిషాలు చేయటం మంచిది. 1వ తేదీ రాత్రి 7:16 నుంచి 4వ తేదీ ఉదయం 7:45 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది ఒక్కసారిగా మేషరాశి వారి యొక్క అదృష్టం మేల్కొంటుంది. నిలిచిపోయినటువంటి కదలికలలో పురోగతి కనిపిస్తుంది. విద్య, విదేశీ ప్రయాణాలు, అలానే ఉన్నత విద్య మొదలైనటువంటి శుభావకాశాలు, శుభవార్తలు వినే అవకాశాలు ఉంది. అన్నిటికంటే ప్రధానంగా దైవ దర్శనం చేసుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చాలా గొప్ప ఆనందాన్ని ఇస్తాయి. ముఖ్యంగా ఈ సమయంలో మీకు ఏమనిపిస్తూ ఉంటుందంటే ఏదో కొంచెం ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అనేటటువంటి భావన కూడా కలుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన చాలా మంచిది. ఈ 1వ తేదీ రాత్రి నుంచి 4వ తేదీ వరకు, 4వ తేదీ ఉదయం వరకు ఎవరైతే ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్నటువంటి వారికి ఇది అనుకూలమైన సమయం అని చెప్పాలి. 4వ తేదీ ఉదయం 7:45 నుంచి 6వ తేదీ రాత్రి 7:15 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు బ్రహ్మాండమైనటువంటి అనుకూల సమయంగా మారుతుంది. ఎందుకంటే చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో కీలకమైనటువంటి మార్పులు వస్తాయి. పై అధికారులతో సమావేశాలు జరగటం కానీ, బాధ్యతలు పెరగటం కానీ, పని ఒత్తిడి కూడా కనిపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ చేసినటువంటి కష్టానికి తగినటువంటి గుర్తింపు కూడా చక్కగా లభిస్తుంది. ప్రభుత్వ సంబంధమైనటువంటి పనులు ముందుకు కదులుతూ ఉంటాయి. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కుటుంబానికి కొంత సమయం కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ ఖచ్చితంగా మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం చాలా మంచిది. 6వ తేదీ రాత్రి 7:15 నుంచి 9వ తేదీ ఉదయం 4 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు లాభస్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణంగా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. అనుకోని డబ్బు రావచ్చు. పాత స్నేహితులు మరలా తిరిగి కలుస్తూ ఉంటారు. అనేక రకాలైనటువంటి అనుకూలతలు, చక్కటి పెట్టుబడుల్లో లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. కొత్త పరిచయాలు భవిష్యత్తులో పెద్ద పెద్ద అవకాశాలు కారణమవుతాయని చెప్పాలి. ముఖ్యంగా చెప్పాలంటే అధికమైనటువంటి ఆశలు పెట్టుకోవడం వల్ల కూడా కొద్దిగా నిరాశ కలిగే అవకాశం ఉంది. ఇక 9వ తేదీ ఉదయం నుంచి 10వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయం పూర్తిగా మేషరాశి వారికి ప్రతికూలమైన సమయంగా మారుతుంది. ఎందుకంటే ఒంటరిగా ఉండాలనే భావన కలుగుతూ ఉంటుంది. పాత జ్ఞాపకాలు మదిలో మెదులుతూ ఉంటాయి. నిద్రలేమి సమస్య, విపరీతమైన ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. కొన్ని రహస్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈ సమయంలో చేయాల్సింది భగవంతులు ధ్యానం చేయాలి. ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి, ఖర్చులు తగ్గించుకోవాలి. ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి శివుడికి పాలతో అభిషేకం చేయించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఖచ్చితంగా చెప్పాలంటే ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు మేషరాశిలో ఉన్న వారికి 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఇంకా ఎవరైనా సరే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు కనుక పొందుతూ ఉన్నట్లయితే అటువంటి వారు ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి మేషరాశి వారి యొక్క ఫలితాలు. శుభం.